Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. అయితే ఇందాక మాటల్లో మీరు మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ గారికి ట్యూటర్ గా వెళ్ళాను కొద్ది రోజులు అని చెప్పని అన్నారు. ఏ సినిమాకి ఏ లాంగ్వేజ్ నేర్పించారు? యా యా పుష్ప 1 కి బిఫోర్ వాళ్ళ టీం నన్ను అప్రోచ్ అయితే నేను ఇది కూడా వేరే ఛానల్స్ లో చెప్పున్నాను ఆల్రెడీ. ఓకే. సో అప్పుడు వెళ్ళాను, ఒక ఆడిషన్ లాగా తీసుకున్నారు. అయింది అంటే నా క్యారెక్టర్ కాదు, వేరే క్యారెక్టర్స్ కి ఆడిషన్ తీసుకున్నారు, నాకు స్లాంగ్ రిలేటెడ్ కాబట్టి, నేను మా చిత్తూరు జిల్లా క్లియర్ కాబట్టి. దాని తర్వాత వాటిని ల్యాప్టాప్లో అనుకుంటా మేబీ సుక్కు సార్ చూసి నన్ను టీం తరఫు నుంచి రమ్మని మళ్ళీ అంటే వెళ్ళాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడారు. అప్పుడు నన్ను అడిగారు, నేను నా స్లాంగ్ మాట్లాడతా, నువ్వు నీ స్లాంగ్ మాట్లాడబ్బా ఒక 5-10 నిమిషాలు అని అంటే మాట్లాడాను. సో సార్తో చెప్పాను, నువ్వు ఏందనా ఏందా నీ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది తెలిసినా, నీ పాస్గోలా ఏంది మా ఊర్లో నీకు ఎట్టాంటి ఫ్యాన్స్ ఉన్నారన్నా, నీ పాస్గోలా నీ ఫస్ట్ సినిమా కానీ నుంచి ఒకటే ఫ్యాన్స్ అట్ట తిరిగిపోతుండారన్నా. ఏంది నువ్వు అమ్మాయిలు కూడా నువ్వు అంటే ఓ రేంజ్ నా కాలేజీలో ఉండేవాళ్ళు మొత్తము అసలు ఎట్ట చేస్తావు నన్ను ఆ డైరెక్షన్ నీ పాస్గోలా అని ఇలా ఫన్నీగా మాట్లాడాను. అంటే అక్కడ కొన్ని ఊత పదాలా. సో ఇక్కడ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాడుక భాషలో కొన్ని ఉంటాయి. సో రెగ్యులర్ గా రిపీటెడ్ వర్డ్స్ అవి. ఇప్పుడు మీరు ఒక 20 days అల్లు అర్జున్ గారితో 1 month లోపే 1 month లోపు, అలాగే సుకుమార్ గారితో ట్రావెల్ చేశారు. అవును. సో వీళ్ళిద్దరిలో మీరు ఫైండ్ అవుట్ చేసిన కామన్ థింగ్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? అప్పుడు ఆ చిన్న ఫన్నీ ఇంటర్వ్యూస్ ఒక్కసారి చేసిన తర్వాత నా ముందు నుంచి బన్నీ సార్కి ఫోన్ చేసి ఇట్లా ఒక అతన్ని పంపిస్తున్నాను అన్నాక ఆయన పంపించమన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే స్టాఫ్ రిసీవ్ చేసుకున్నారు బాగా. ఆయన కూడా చాలా అద్భుతంగా, నాకు మామూలుగా ఎవరికైనా తల ఉంచి ఇట్లా ఒక చేత్తో నమస్కారం పెట్టాడు అన్నారు, ఆయన 2 చేతులతో నమస్కారం పెట్టారు. నాకే గిల్ట్ అనిపించింది, మా ముందే నేనే 2 చేతులతో పెట్టాల్సి ఉంది. సో నాకు నా నేచర్ మేడం ఇలా అనడం ఎందుకో చిన్నప్పటి నుంచి. తర్వాత ఆయన మామూలు కాఫీ టీ అన్నీ అయ్యాయని పలకరించేశారు. తర్వాత స్క్రిప్ట్ మీద వెళ్దామా అని అంటే, లేదు సార్ కొంతసేపు సుక్కు సార్ ఒక కామెడీ ఇంటర్వ్యూ చేశారు, మీరు కూడా చేయండి అని అంటే, అప్పుడు టిఫిన్ ఏం చేశారు ఇంట్లోని మేడంని అడిగినట్టు నన్ను అడగమన్నా. అప్పుడు అడిగితే చెప్పా ఆయనకి, శనిగింజలు చట్నీ ఇడ్లీ చేసినారు బా, ఇట్ట అద్దుకొని తింటా అంటే సపా అని లోపల పోతా ఉంటుంది, ఎట్టుంటుంది తెలిసిన నీ పాసుగోలా, ఇంకో 4 వేసేస్తావు లోపల, అట్టుంటుంది బా యో అన్న. ఇలాగైనా మాట్లాడతారు సార్ అన్న. సో అదొక చిన్న కామెడీ ఇంటర్వ్యూ ఆయనతో అయింది. అవన్నీ కొన్ని ఏంటంటే మేడం, అదొక స్వీట్ మెమరీస్ లైఫ్లో. నాకు చరణ్ గారితో క్రికెట్ ఆడిన స్వీట్ మెమరీస్ ఉన్నాయి, ఉపాసనమ్మతో క్రికెట్ ఆడిన స్వీట్ మెమరీస్ ఉన్నాయి. గోవిందుడు అందరూ ఆ మూవీ అప్పుడే కదా ఈ మెమరీస్ అన్ని. యాక్చువల్లీ అందులో 4-5 ఫ్రెండ్స్లో ఒక 40-45 days నేను షూట్ చేశాను మేడం. పొల్లాచి కన్యాకుమారి అటువైపు ఎంఎస్ గారు, అదుర్స్ రగన్న, నేను, తమ్ముడు వైవార్ష ఇట్లా ఫ్రెండ్స్ కింద చేసాం శ్రీకాంత్ అన్నయ్యకి. సో 6-6:30 తర్వాత క్రికెట్ ఒక 1-1.5 hours ఒక 20-25 రోజులు ఆడాం ఆఫ్టర్ పేకప్. ఓకే. అప్పుడు శ్రీకాంత్ గారు, నాకు శ్రీకాంత్ అన్న కూడా బాగా ఇష్టం, నేను కొంటే కూడా బాగా ఇష్టం అన్నయ్యకి. అన్నయ్య ఒక కెప్టెన్, బాబు రామ్ చరణ్ గారు ఒక కెప్టెన్. ఆ టైంలో ఉపాసనమ్మ కూడా అక్కడికి వచ్చేవారు. మీరు ఎవరి టీం ఆడేవారు వాళ్ళిద్దరు? శ్రీకాంత్ అన్నయ్య, అది ఫిక్స్ అది. అయితే నాకెందుకు మా పెద్దక్క, మా చిన్నక్క, మా అమ్మ, అప్పటికి నాకు కవల పిల్లలు, ఆడపిల్లలు 8-9 జరుగుతుంది. ఏం పేర్లండి మీ పాపలి? అన్షిక దూది, అన్విక దూది ఇంటి పేరు. అయితే అప్పుడు మా పిల్లలు లేరు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఉపాసనమ్మని చూస్తే ఎందుకో నాకు తెలియకుండా ఏదో మా అమ్మని చూసినట్టు, మా పెద్దక్కని చూసినట్టు, మా చిన్నక్కని చూసినట్టు, ఏదో ఒక తెలియకుండా కొన్ని అంటే మేడం నేనేదో ఇక్కడ వాంటెళ్ళి చెప్పాలంటే నాకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు మేడం. కొంతమంది అది పూర్వజన్మనో లేదంటే మనం ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించడం వల్ల తెలియదు మేడం. నాలాంటి వాళ్ళు ఏంటంటే మేడం, ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి నాకు ఇది చాలా పెద్ద మ్యాటర్ మేడం. అంటే లైఫ్లో స్వీట్ మెమరీస్. నా పిల్లలకు కూడా ఎన్నిసార్లు చెప్పింటాను, డాడీ నువ్వు ఇప్పుడు 100 సార్లు చెప్పింటావు డాడీ అంటారు. సో అట్లా ఫస్ట్ సినిమా కూడా నేను కళ్యాణ్ అన్న కోసం చచ్చిపోయేంత అభిమాని, అది మళ్ళీ చెప్తా. నేను నా పిల్లలకి ఫస్ట్ సినిమా కాటమరాయుడు సినిమాని ఫస్ట్ సినిమా నా పిల్లలకి నేను చూపించాను. ఓకే. అప్పుడు 4 నెలలు నా పిల్లలకి, ఇప్పుడు 9 రన్నింగ్ 8 అయిపోయి వాంటెడ్లీ
కళ్యాణ్ అన్న సినిమా నా పిల్లలకి నేను ఫస్ట్ టైం చూపించాలి నా లైఫ్లో. ఇది ఎక్కడ చెప్పాల, ఫస్ట్ టైం చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలియకుండా ఒక సాటిస్ఫాక్షన్, నేను కళ్యాణ్ అనే సినిమాని నా పిల్లలకి ఫస్ట్ టైం నేను చూపించాను, నేను సక్సెస్ అన్న నాకేదో తెలియని ఒక ఆనందం అంతకు మించి. సో అది ఇప్పటికీ నా పిల్లలే అంటారు, నువ్వు అంటే నేను సొంత అన్నయ్యలాగా అనుకుంటాను కళ్యాణ్ అన్నని. వాళ్ళు ఏమంటారంటే నువ్వు కళ్యాణ మామ సినిమాను చూపించావు కదా మాకు చిన్నప్పుడు అని వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇంకా అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, 4 నెలలప్పుడు వాళ్ళకి, కానీ ఫిక్స్ అయిపోయారు. సో అట్లా కొన్ని ఉపాసన అమ్మది మళ్ళీ అక్కడికే వచ్చా మేడం దగ్గరికి. సో ఒక ఆర్ఫన్ స్కూల్లోని గౌల్దెడ్డిలో సాయిరామ్ శంకర్ అన్న పూరి సార్ వాళ్ళ తమ్ముడు తేజ గారు డైరెక్టర్, ఒక సినిమా షూట్కి వెళ్ళినప్పుడు ఆర్ఫన్ వాళ్ళు ఆ పిల్లలు నీకు ఉపాసన అక్క తెలుసా అన్న అని అడిగారు. అంటే నాకు తెలియదు అన్న, ఇట్లా మాకు ఒక బర్త్డే అకేషన్లో అక్క వచ్చింది ఇక్కడికి, తనే కేక్ కట్ చేసింది, చాక్లెట్స్ అంతా ఇచ్చింది మాకు, అది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలోని. నువ్వు ఎప్పుడన్నా ఉపాసన అక్కని కలిస్తే ఇట్లాగా నేను చెప్పారా అనేసి చెప్పన్నా అంటే నాకేదో అప్పుడే ఒక చిన్న తెలియని ఎందుకో నాకు తెలియదు మేడం. నేను పుట్టినరోజు నుంచి చనిపోయే రోజు వరకు కూడా నాకు కొన్ని చిన్న ఏదన్నా నేను తట్టుకోలేను, అది నా డిఎన్ఏ ప్రాబ్లం. ప్లస్ నేను నెగిటివ్ ఆలోచించాను మేడం, నాకు తెలియదు కూడా, ఓన్లీ పాజిటివ్ అంతే. నాకు తెలియదు మేడం, అది నాకు నష్టం జరుగుతుంది లాభం జరుగుతుంది పక్కన పెడితే నేను నెగిటివ్కి వెళ్ళాను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా అరే ఇలాంటి ఒక మంచి రోజు వస్తే బాగుంటుంది, డెఫినెట్లీ రావాలి అని మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తామో ఈ రోజు కదా రేపు దేవుడు దాన్ని కనెక్ట్ చేసేస్తారు. నేను గట్టిగా నమ్ముతా, ఇప్పటివరకు జరిగాయి కూడా అలాంటివి. అప్పుడు ఆవిడ ఒక 5-10 నిమిషాలు క్రికెట్ అయిపోయిన తర్వాత మేము పక్కన కూర్చొని మాట్లాడి రిలాక్స్ అయ్యి దెన్ మేము రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లాగా ఆ టైంలో ఆవిడని అప్పుడు చరణ్ గారు కూడా పక్కకే ఉండే. అప్పుడు అడిగా నేను ఆవిడని, నేను అమ్మానే అంట, ఎందుకంటే మా పెద్దక్క మా చిన్నక్క మా అమ్మతో నేను ఆవిడని చూస్తున్నప్పుడు నా అమ్మనే అంట. చెప్పండి అన్నారు ఆవిడ. అమ్మ ఇట్లా ఒక విషయం మిమ్మల్ని అడగాలి, ఒక విషయం గుర్తు చేయాలి మీకు అని అంటే చెప్పండి అన్నారు. ఆవిడకి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంది, తెలుగు తక్కువే. తెలుగులో మాట్లాడింది అర్థం చేసుకుంటారు, బ్రహ్మాండంగా మా తెలుగు మాట్లాడతారు. అంటే నేను చెప్పేది ఎక్కువగా ఆమె ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు, బ్రహ్మాండంగా తెలుగు వచ్చే ఆవిడకి. అయితేని అప్పుడు చెప్పండి అంటే ఇట్లా ఒకటి జరిగింది ఇలా ఇదా అని చెప్పారు అన్ని చెప్పా. అయ్యో థ్యాంక్ యూ అండి అని అన్నారు. నాకు మంచి స్వీట్ మెమరీ, మీరు ఒకసారి గుర్తు చేసుకున్నాను మీ వల్ల. అయ్యో నేను డెఫినెట్లీ నేను మళ్ళీ నేను హైదరాబాద్కి వెళ్ళాక వీళ్ళు చూసుకుని ఆ పిల్లల్ని ఇంకోసారి కూడా నేను కలిసి వాళ్ళతో నేను స్పెండ్ చేస్తానండి, థ్యాంక్ యూ, మీరు నాకు మంచి స్వీట్ మెమరీ ఇచ్చారు అని. ఇంకా ఆవిడ అంటే మేడం ఒకళ్ళు అంటే ఈ జన్మకి అట్లాంటి వాళ్ళతో మనం అంటే నాలాంటి వాళ్ళు మేడం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడమే నేను ఒక నేనేదో పెద్ద ఎసెట్ లాగా నాకు అది ఇంకా చెప్పడానికి రావట్లేదు, చాలా హ్యాపీగా ఏదో పెద్ద అవార్డులా ఫీల్ అవుతుంటా. వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటే క్షమించండి, ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడడం పక్కకు పెడితే వాళ్ళు మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను, మీరు నాకు ఒకసారి ఇలాగా చెప్పి మంచి పని చేశారు, హెల్ప్ చేశారు అన్న సెన్స్తో మాట్లాడడం అంటే అది వాళ్ళ గొప్పతనం, అంతే, మన గొప్పతనం ఏం కాదు మేడం. నేను వేణు ఉడుగుల. హాయ్, దిస్ ఇస్ పార్క్ విక్రాంత్. కంగ్రాచులేషన్స్ Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.